నిన్న ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది బీజేపీ ప్రభుత్వం. అయితే ఒక్కరోజు కూడా కాకముందే అప్పుడే అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య అయితే కనుక మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న ఢిల్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కేబినెట్ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే కనుక రేఖా గుప్తా మీద బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అతిషి మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో అతిషి బీజేపీ ప్రభుత్వం మీద అయితే కనుక ఒక విమర్శ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లోనే మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అనేది మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఆమోదిస్తామని చెప్పేసి బీజేపీ ఎన్నికలప్పుడు చెప్పింది. కానీ కేబినెట్ మీటింగ్ లో అయితే కనుక దీనిపైన ఏదైతే నెలకి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పారో దాన్ని ఆమోదించలేదు. మొదటి రోజే ఉల్లంఘించారు వాళ్ళు చెప్పిన హామీని అని చెప్పేసి విమర్శించారు. దీనిపైన కొత్త సీఎం రేఖా గుప్తా అయితే కనుక తన స్టైల్లో తిప్పికొట్టారు. మేము అంటే అధికారంలోకి వచ్చి బాధ్యతలు చేపట్టి ఒక్కరోజు కూడా అవ్వకముందే అప్పుడే విమర్శలు చేస్తారా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్ళు, మీ ప్రభుత్వం అంటే ఆమ్ ఆద్మీ పార్టీ 13 ఏళ్ళు పాలించింది. మరి ఇంతకాలం మీరు 13 ఏళ్ళు పాటించారు కదా, ఈ 13 ఏళ్లలో ప్రజలకు మీరేం చేశారు? ఇప్పుడు ఒక్కరోజు కూడా కాకముందే మమ్మల్ని విమర్శిస్తున్నారు అని చెప్పేసి తనదైన స్టైల్లో అయితే కనుక చెప్పారు. ఇక్కడ రేఖా గుప్తా మరొక కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అయితే కనుక కొంతమంది వేరే పార్టీకి మారాలని చూస్తున్నారు. ముందు మీ పార్టీని మీరు చూసుకోండి, తర్వాత మాట్లాడండి. అలాగే కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెడితే కనుక చాలా మంది జాతకాలు బయట పడతాయనేసి ఆందోళన చెందుతున్నారని కూడా చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే రేఖా గుప్తా అయితే కనుక మరో మాట కూడా చెప్పారు. ఏదైతే మేము మహిళలకు ఇస్తామని చెప్పామో 2,500 రూపాయలు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజున ఢిల్లీలోని మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం కింద 2,500 రూపాయలు అయితే కనుక వారి అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆవిడ మరో మాట చెప్పారు. నేను అంటే ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత మొదటి రోజే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేయడమే కాకుండా ఆయుష్మాన్ భారత్ యోజన పథకం అయితే ఆమోదించాము. దీని ద్వారా ప్రజలకు 10 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చుకి సహాయం అందుతుందని కూడా చెప్పారు. ఇక ముఖ్యంగా ఆవిడ మరో మాట కూడా చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన వెంటనే ఏవైతే పెండింగ్ లో 14 కాగ్ రిపోర్ట్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతామని అయితే కనుక ఘాటుగానే అతిశీ వ్యాఖ్యలకు ఘాటుగానే సమాధానం చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకరోజు కూడా పూర్తి అవ్వకుండానే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య అయితే కనుక మాటల యుద్ధం మొదలైంది. మరి రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలకి అంటే అతిశీ చేసిన విమర్శలకి రేఖా గుప్తా తనదైన స్టైల్లో అయితే కనుక ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఏ విధంగా బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళు చెప్పిన హామీలను అంటే సకాలంలో ప్రవేశపెట్టకపోతే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అని అయితే కనుక వేచి చూడాల్సిన అంశం.